కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సకినేటిపల్లి నర్సాపురం మధ్య వంతెన నిర్మించాలి అన్న ప్రతిపాదన దశాబ్దాలుగా కలగానే మిగులుతోంది. లెక్కలేనన్నిసార్లు శంకుస్థాపన జరిగినా వారధికి పట్టిన గ్రహణం వేడటం లేదు. దీంతో ఈ వారధి ఎప్పుడు పూర్తవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లా వాసులు. గోదావరి జిల్లాల మధ్య రాకపోకల్ని మరింత సులువుగా మార్చే నర్సాపురం సకినేటిపల్లి మధ్య వశిష్ఠ వారధి నిర్మాణ పనులు మరోసారి పెండింగ్లో పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 591 కోట్ల 71 లక్షల రూపాయల నిధులతో వంతెన నిర్మించడానికి టెండర్లు పిలిచారు. ఎన్నికలు రావడం, కోర్టు అడ్డంకులతో టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది. తీరా టెండర్లు తెరిచే నాటికి సాంకేతిక కారణాలతో రద్దు చేస్తున్నట్లు ఢిల్లీలోని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులొచ్చాయి. దీంతో టెండర్లు తెరిచే ప్రక్రియను రికార్డు స్థాయిలో 13 సార్లు వాయిదా వేసినట్లయింది. గత 40 సంవత్సరాల క్రితం దీన్ని ఎన్టీ రామారావు బ్రహ్మదత్తు గారు వచ్చి ఏటుగట్టుని శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మొదలై ఈ 40 సంవత్సరాల నుంచి శంకుస్థాపన చేస్తూనే ఉన్నారు. వచ్చిన ముఖ్యమంత్రి అలా ఏ ముఖ్యమంత్రి మానలేదు. అందరూ వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వచ్చి ఈ బ్రిడ్జి నిర్మించేస్తామని ఆశ చూపించారు. ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ఠ గోదావరిపై నరసాపురంలో వంతెన నిర్మించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో నరసాపురం మండలం రాజులంక వద్ద వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పనులు ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. కోనసీమ జిల్లా చించినాడ మీదుగా నరసాపురం నుంచి ఒంగోలు వరకు నిర్మించిన 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించడం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కోనసీమ జిల్లా శివకోడ నుంచి టేకిశెట్టిపాలెం మీదుగా ఉన్న స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చి రామేశ్వరం మీదుగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజులంక, వైఎస్ పాలెం, సీతారామపురం మీదుగా జాతీయ రహదారికి బైపాస్ హైవే రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేసి టెండర్లు పిలిచారు. మొత్తం 380 మీటర్ల మేర వంతెన నిర్మాణానికి అంచనాలు తయారు చేశారు. స్థల సేకరణకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 60 కోట్లు మంజూరు చేసింది. స్థల సేకరణ సొమ్ముతో కలిసి మొత్తం 651 కోట్ల 71 లక్షలు వంతెన నిర్మాణానికి ఖర్చు చేయడానికి గత ప్రభుత్వంలోనే బీజం పడినా ఇప్పుడు టెండర్లు రద్దు కావడంతో కథ మొదటికొచ్చినట్లయింది. ఎవరో ఒక శాస్త్రీయ పద్ధతిలో ఈ ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేర్చే విధంగా వీళ్ళ యొక్క బ్రిడ్జిని ప్రతిపాదన చేసే ప్రయత్నం చేయట్లేదు. కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళ స్వార్థం కోసం బ్రిడ్జిని వేరే ప్రాంతం వేయాలని, కొంతమంది వేరే చోట వేయాలనుకుంటున్నారు. అది కాదు, ఇక్కడ నరసాపురం ప్రజలు కానీ ఇక్కడ ఉన్న ప్రముఖులు అందరూ కోరుకునేది ఏంటంటే ఇక్కడ సకినేటిపల్లి నరసాపురం మధ్యలోనే ఈ ప్రాంతంలోనే బ్రిడ్జి నిర్మాణం చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా అనేక ప్రతిపాదనలు కూడా జరిగినాయి. వంతెన నిర్మాణం ఏళ్ల తరబడి ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం అంచనా ఏటికడాది పెరిగిపోతోంది. 2007లో వారధి నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. 100 కోట్ల వ్యయంతో మైతాస్ కంపెనీ పనులు ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వంతెన పనులు ముందుకు సాగకపోవడంతో ఇప్పుడు అంచనా విలువ సుమారు 700 కోట్లకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వారధి నిర్మాణ పనులు కలగానే మిగులుతాయనే ఆందోళనలో గోదావరి జిల్లా వాసులు ఉన్నారు. 1960 నుంచి వంతెన నిర్మాణం కోసం ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు ప్రజాప్రతినిధులు వాగ్దానాలు చేస్తున్నారే తప్ప వారధి నిర్మాణం చేపట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.